अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాలంటే ఉన్నటువంటి కొన్ని ఆచరణలు ఏమిటో మాకు తెలియచేయండి అని అడిగాడు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారో అని హజరత్ అబూ అయ్యూబ్ ఖాలిద్ బిన్ జైద్ అన్సారీ రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఒక వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి దగ్గరికి వచ్చి, నాకు నరకం నుండి రక్షించబడి, నరకం నుండి రక్షణ పొంది స్వర్గానికి వెళ్ళేటటువంటి కొన్ని ఆచరణలు ఏమిటో అవి మాకు తెలియచేయండి ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు అని ప్రవక్తని అడిగినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారు అంటే, నీవు సృష్టికర్తను మాత్రమే ఆరాధించు, ఆయనతో పాటు ఇంకా వేటిని ఆరాధించకు, మరియు ఆయనకు సహవర్తులుగా ఇంకెవరిని కల్పించకు, నిలబెట్టకు. ఇది మొదటిది. ఇక రెండవది, నీవు నమాజును స్థాపించు. నమాజు అంటే ప్రార్థన. ప్రతిరోజు 5 నమాజులు మరియు నఫిల్ సున్నత్ నమాజులు కూడా ఉన్నాయన్నమాట. నీవు నమాజును స్థాపించు, మరియు జకాత్ అంటే విధి దానం చేయాలి. జకాత్ అంటే దాన ధర్మాలు, సదకా ఖైరాతులే కాకుండా జకాత్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్, అది దీనిని కూడా నీవు స్థాపించు అని చెప్పడం జరిగింది. మరియు నీవు ఇంకొక విషయం, నాలుగవది, నీవు బంధువులతోటి సత్సంబంధాలు పెట్టుకో. బంధువులతోటి స్వర్గానికి పోయేటటువంటి ఆచరణలలో ఇంకొక ఆచరణ, బంధువులతోటి మంచి సంబంధాలు పెట్టుకో అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఈ యొక్క 4 విషయాలు ఆ యొక్క వ్యక్తికి చెప్పారు అని హజరత్ అబూ అయ్యూబ్ ఖాలిద్ బిన్ జైద్ అన్సారీ రదియల్లాహు గారు తెలియజేశారు అని బుఖారీ హదీస్ గ్రంథంలోను, ముస్లిం హదీస్ గ్రంథంలోను, మరియు హదీసు కిరణాలు రియాజుస్ సాలిహీన్లో 333వ హదీస్లో ఈ యొక్క హదీస్ చెప్పడం జరిగింది. అంటే మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఎటువంటి ఆచరణలు కలిగి ఉండాలి? సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించటం, మరియు ఆయనకి సాటి సమానంగా ఇంకెవరిని నిలబెట్టకుండా ఉండటం, మరియు రెండవది, మరియు ఆరాధన నమాజ్ స్థాపించడం. ఈరోజు మనం ఎంతోమంది ఖురాన్ గురించి చెప్తారు, హదీసుల గురించి చెప్తారు, ఎంతోమంది ఇస్లాం గురించి చెప్తారు, అల్లాని విశ్వసిస్తారు, అల్లాని నమ్ముతారు, కానీ నమాజుల విషయానికి వచ్చేసరికి మస్జిద్లో కనిపించరు. నమాజుల విషయానికి వచ్చేసరికి మస్జిద్లో కనిపించరు. ఫజర్ నమాజులో ఈరోజు ఎంతమంది ముస్లింలు ఉంటున్నారు? ఉదయం నమాజులో ఎంతమంది ఉంటున్నారు? కేవలం శుక్రవారం నమాజులో మాత్రమే మస్జిదులు నిండిపోయి మరి మిగతా నమాజులు, మరి మిగతా రోజుల సంగతి ఏమిటి? కేవలం రంజాను, బక్రీదు, ఈద్ అంటే పండుగ నమాజుల్లో మాత్రమే ఈద్గాళ్ళల్లో మరి నిండిపోయి మరి మిగతా రోజుల్లో నమాజుల సంగతి ఏమిటి? మిగతా నమాజులు అవి ఫర్జ్ అంటే ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పబడుతున్నటువంటి నమాజులు అవి, వాటిని వదిలేసి మనం తిరుగుతూ ఉన్నాం. మరి వీటి సంగతి ఏమిటి? స్వర్గానికి వెళ్ళే వారి గురించి 4 ఆచరణలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకటి, మరి సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించడం, ఆయనతో పాటు ఇంకెవరిని నిలబెట్టకుండా ఉండటం. ఇక రెండవది నమాజు స్థాపించడం. మూడవది జకాత్ ఇవ్వటం. జకాత్ కేవలం ఒక రంజాన్లోనే కాదు, సంవత్సరం మొత్తం కూడా మన జీవితాంతం ఎప్పుడు బ్రతుకుంటామో ఎప్పుడు చనిపోతామో తెలియదు. అందుకే జీవితంలో ప్రతిరోజు కూడా అనేక రకాల విలువ కలిగినటువంటి దినం. మరి ఈ యొక్క విలువైన జీవితం కేవలం ఒక రంజాన్లోనే కాకుండా ఈ యొక్క జకాత్కు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో తెలుసుకొని మన బంధువుల్లో ఉన్నటువంటి పేదవారు, మరియు కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా మన చుట్టూ, మన ఇంటి చుట్టూతా, మన ఏరియాలో, మన వాతావరణంలో ఉన్న అనేక మంది అవసరాలు కలిగినటువంటి, అప్పుల్లో ఇరుక్కుపోయి అనేక రకాల అనారోగ్యాల పాలైపోయి అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో ఉండి అనేక మంది ప్రజానీకం అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఎవరికైతే దేవుడు సంపాదన ఇచ్చాడో వారు, ఎవరికైతే ఈ యొక్క జకాత్ అనేటటువంటి హక్కు ఎవరిపైన ఉందో వారు ఖచ్చితంగా ఈ యొక్క జకాత్ అనేది తీయాలి. ఈ యొక్క జకాత్ గురించి కూడా
ప్రళయ దినం రోజు పట్టుకోవడం జరుగుతుంది. ఎవరికైతే దేవుడు కొంతమందిని పేదవారుగా, కొంతమందిని ధనవంతులుగా, కొంతమందిని మధ్యతరగతి వారిగా పెట్టాడు, మరియు వీటితో పాటు వారికి కొన్ని హక్కులు కూడా పెట్టాడు. పేదవారు ఉంటే వారికి ఉన్న హక్కులు, మధ్యతరగతి హక్కులు మరియు ధనికుల యొక్క హక్కులు కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం చూపించడం జరిగింది. మరి ఎవరికైతే ఈ యొక్క ధనికులుగా మరియు జకాత్ ఇచ్చే స్తోమతగా పెట్టడం జరిగిందో వారు జకాత్ ఇవ్వాలి. జకాత్ ఇవ్వకపోతే కనుక వారికి ఎటువంటి మరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ప్రళయ దినం రోజు, ఇలాంటివి అనేకం మరియు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇక 4వ విషయం బంధుత్వ సంబంధాలు. అంటే నీవు స్వర్గానికి వెళ్ళాలంటే ఇక్కడ ప్రపంచంలో బంధువులతోటి మంచిగా సత్సంబంధాలు కలిగి ఉండాలి. వారితో ప్రేమ, మర్యాద, గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. వారి యొక్క గౌరవాన్ని కాపాడాలి, వారిని ప్రేమించాలి, వారిని ఆదుకోవాలి. అదేవిధంగా నేను, నా కుటుంబం, నా భార్య పిల్లలు, ఓన్లీ నా కుటుంబం అని అనుకోకుండా బంధువులు అనేటటువంటి ఏదైతే దేవుడు రక్త సంబంధం, బంధుత్వ సంబంధం అనేది ఏదైతే పెడుతున్నాడో దానిని ఎవరికి వారు నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలి. బంధువుల్లో ఉన్న పేదవారికి పట్ల ఒకరిపై ఇంకొకరికి పెట్టిన హక్కులు ఏమిటో మనకి ఖురాన్ మరియు హదీసులో ఇంతకుముందే మనం చూడటం జరిగింది. ఇవన్నీ ఒకవైపు అయితే కనుక ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. స్వర్గానికి వెళ్ళాలంటే ఇలాంటి కొన్ని ఆచరణలు, ఇక్కడ 4 ఆచరణలు మాత్రమే మనం చెప్పుకోవడం జరిగింది. కానీ కొంతమంది స్వర్గానికి వెళ్ళాలంటే మాకు ఫలానా వ్యక్తి వసీలా ఇస్తాడు, ఫలానా వ్యక్తి మమ్మల్ని అల్లా వద్ద మరి కొన్ని విషయాల ద్వారా మా తరపున అతడు మాట్లాడి మమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాడు అనేటువంటి కొన్ని నమ్మకాలతోటి వసీలా అనే పేరుతోటి, లేదా ఇంకా కొంతమంది బైత్ అనే పేరుతోటి, ఇంకా కొంతమంది అనేక రకాల అపోహలతోటి కొంతమంది ఉన్నారు. ఆచరణే చేయకుండా ఎవరో చేసిన వసీలా మూలంగా, అసలు మనం ఏం ఆచరించకుండానే ఎవరో చేసిన వసీలా మూలంగా మనం స్వర్గానికి వెళ్ళిపోతామా? అటువంటిది ఏదైనా మనకి ఇస్లాంలో చెప్పబడిందా? అందుకే ఖురాన్ మనం చదవాలి, హదీస్లు మనం చదవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. మరి ఈ యొక్క ఇతరుల మీద గాలిలో మేడలు కట్టినట్టు ఇతరుల మీద ఊహలు వదిలేసి మనం బ్రతికి ఉన్నప్పుడు మన సాయశక్తుల ఏం చేయాలి, మనకి దేవుడు ఎలా జీవించమని చెప్పాడు, వాటిని తెలుసుకొని జీవించే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా ఆ సృష్టికర్తని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, దజ్జాల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, అల్లా అనేక రకాల షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించడం వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, నరకం నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల మేము కూడా ఖురాన్ మరియు హదీసులు తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.